లూకా సువార్త 24వ అధ్యాయము చదువుకున్నాము. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చింది. సమాధి చేసిన తర్వాత ఎందుకు తీసుకొచ్చారు? శుక్రవారము హడావుడైపోయింది. శిలువ దగ్గరకు రావాలంటే ఎంతో మంది భయపడిపోతున్నారు. శిష్యులైతే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినారు. శుక్రవారము చాలా హడావుడిగా సమాధి చేశారు. దేహము కుళ్ళిపోకుండా మన దేహానికైనా కనీసం చనిపోయిన దేహాన్నైనా చూసుకుందామని కొంతమంది స్త్రీలు యేసు ప్రభు దగ్గరికి, ఆయన దేహం దగ్గరికి శనివారం వచ్చారు. ఆదివారం వచ్చినారు. శనివారం, శుక్రవారం హడావిడిగా సమాధి చేశారు. శనివారం అంతా వాళ్ళకు విశ్రాంతి దినము, వారు ఏ పని చేయరు. కనీసం ఆదివారమైన తెల్లవారుజామున వచ్చి ఆయన సుగంధ ద్రవ్యాలు పూద్దాం. ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు పూస్తే దేహం కుళ్ళిపోదు, త్వరగా కుళ్ళిపోదు. 3.5 సంవత్సరాలు ప్రభును చూసుకున్నారు, ప్రభుని ఎంతో ప్రేమించినారు. స్త్రీల గురించి ఒక మాట చెప్పమంటారా? They are last at the cross, they are first at the tomb. స్త్రీలు చెప్పండి. శిలువ దగ్గరనేమో అందరికంటే ఆఖరి సమయం వరకు ఉన్నవారు, సమాధి దగ్గర చూస్తే అందరికంటే ఫస్ట్ ఉన్నవాళ్ళు. లాస్ట్ అట్ ద క్రాస్, ఫస్ట్ అట్ ద టూంబ్. చెప్పండి, మళ్ళా చెప్తాను. ఆఖరికి చనిపోయేంత వరకు శిష్యులందరూ వదిలిపెట్టారు, యోహాను తప్ప. స్వస్థతలు పొందిన వారు, నేను ప్రేమిస్తాం, ప్రాణం పెడతామన్నవారు, ఇంకా అనేక మంది యేసు ప్రభుతో ఉన్నవారు, యేసు ప్రభు శిలువలో ఉన్నప్పుడు ఆయన వదిలేసినారు. ఎవరు ఆయన దగ్గర లేరు. స్త్రీలు చెప్పండి, దే ఆర్ లాస్ట్ అట్ ద క్రాస్. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టేంత వరకు, ఆఖరి గడియల వరకు యేసుతో ఉన్నవారు ఆ సహోదరులు. ఆ తర్వాత మరి సమాధి దగ్గర చూస్తే అందరికంటే ఫస్ట్ ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామునే నాకు అనిపిస్తుంది, కొంత ప్రపంచంలోనే బహుశా ఉండొచ్చు కదా, కొంతమంది సహోదరులు యేసు ప్రభుని ఎంతో ప్రేమిస్తారు కదా. కొంతమంది సహోదరులు, స్త్రీలు యేసు ప్రభుని అమితంగా ప్రేమిస్తారు. వాళ్ళలో అందరికంటే ఎవరు ఎక్కువగా ప్రేమించినారంటే మగ్దలేనే మరియా. యేసు ప్రభు ఆమెకే ఫస్ట్ కనిపించినాడు. ఈ స్త్రీలు కూడా ప్రారంభంలో వచ్చారు, అందరూ వచ్చినారు. తెల్లవారుజామునే వచ్చి మరి అనుకున్నారంట. ఏమనుకున్నారు? రాయి ఎవరు దొర్లిస్తారబ్బా, సమాధి ముందర ఉన్న రాయి ఎవరు దొర్లిస్తారు అని అనుకుంటా ఉన్నారు. అక్కడ చూస్తే వచ్చే లోపల 2వ వచనం, సమాధి ముందర ఉన్న రాయి దొరలింపబడుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనపడలేదు. యేసు ప్రభు దేహం వారికి కనపడలేదు. బైబిల్లో మనం మిగతా సువార్తలో చదివితే మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, మిగతా సిస్టర్స్ అందరూ వెళ్ళిపోయినారు. కానీ ఒక మగ్దలేనే మరియ మాత్రమే అక్కడే సమాధి దగ్గర కూర్చుండి ఏడుస్తా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు పైన ఆమెకు అమితమైన ప్రేమ, పారమైన ప్రేమ కదా. ప్రేమకు నేను ఒక మాట మన ఎప్పుడో చెప్పినట్టున్నాను కదా. ఏం ప్రేమ అది? పిచ్చి ప్రేమ. యవన బడ్డలు, కొంతమంది ప్రేమలో పడిపోయిన వాళ్ళకు పిచ్చి ప్రేమ ఉంటుంది కదా. 2 యువకులు ప్రేమలో పడ్డ వారికి ఎంత మత్తులో ఉంటారంటే ప్రేమలో తేలిపోతా ఉంటారు.
కానీ మగ్దలేనే మరియకు యేసు ప్రభు అంటే గాఢమైన ప్రేమ, అమోఘమైన ప్రేమ, పిచ్చి ప్రేమ. ఉందా ప్రేమ? ఉందా నీకు యేసు ప్రభు పట్ల? యేసు ప్రభు మనల్ని ఎంత ప్రేమించినాడు, ఎంత ప్రేమించినాడు కదా. గుంటూరు జిల్లా నుంచి వచ్చిన సహోదరులు పొద్దున చెప్పినారు ప్రభు బల్లలో, మనం బలహీనులమై ఉండగా ఎవరైనా పక్క చిక్కిపోయినారు అనుకోండి. ఎప్పుడైనా మీరు సోమాలియా వాళ్ళని చూసారా? సౌత్ ఆఫ్రికా ఇలాంటి కొన్ని, సోమాలియా ఇంకేంటి కరువు దేశాలు చెప్పండి కదా, పక్క చిక్కిపోయి ఉంటారు. ఎముకలన్నీ కనిపిస్తూ ఉంటాయి, కాళ్ళు చేతులు కదా, ఈ బాడీ అంతా పక్క చిక్కిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం పెళ్లి చేసుకుంటామా? వాళ్ళని ఇష్టపడతామా? యేసు ప్రభు వారు చెప్పారు ఏంటి? మనం బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా క్రీస్తు మనల్ని ప్రేమించినాడు. యేసు ప్రభును ప్రేమిస్తున్నావా? ఈమెకు యేసు ప్రభు అంత అమోఘమైన ప్రేమ. ఎందుకంటే ఆమెలో 7 దయ్యాలు ఉండేవి. నేను చెప్పాను, ఒక దయ్యం వెనకల ఒక పాపం, లేదా ఒక పాపం వెనకల ఒక దయ్యం ఉండేది. ధన పిశాచి, కామ పిశాచి కదండి, రకరకాలైన అపవిత్ర ఆత్మలు. నేను అనుకుంటాను ఆమె చేయని పాపం అంటూ ఏమీ లేదు. ఎలా తటస్థించిందో యేసు ప్రభు ఎలా కలుసుకున్నాడో ఆమెను. ఆమెలో ఉన్న 7 దయ్యాలను యేసు ప్రభు వెళ్ళగొట్టినాడు. అందుకే ఆమెకు యేసు ప్రభు అంటే అపారమైన ప్రేమ, అమోఘమైన ప్రేమ కదా. హర్ ప్యాషన్, హర్ డివోషన్, డెడికేషన్ చాలా గొప్పది. అందరు వెళ్ళిపోయిన ఆ మాత్రం పోలే, సమాధానం బయట కూర్చుంది. కనీసం యేసు ప్రభు దేహం కూడా లేకుండా అయిపోయిందని వెక్కి వెక్కి బోర్న ఏడుస్తుంది. పసిబిడ్డలాగా ఏడుస్తుంది. పసిబిడ్డలు ఎట్లా ఏడుస్తారు? బుక్క తీయకుండా ఎట్లా ఏడుస్తారు? దేవుని బిడ్డలారా, అంత ప్రేమ యేసు ప్రభు అంటే. బైబిల్ ఏమని రాయబడిందంటే, యేసు ప్రభు లేచినప్పుడు నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా పరమునకు పోలేదు అని చెప్పాడు. పరమునకు వెళ్ళక మునిపే యేసు ప్రభు ఆమె కనిపించాడు. తోటమాలి అనుకొని, అయ్యా నువ్వు ఆయన ఎక్కడ పెట్టావో చెప్పు, నేను ఆయన ఎత్తుకొని పోతాను, మోసుకొని పోతాను. చీకటి, తెల్లవారుజామున, ఆడామె ఒంటరిది కదా, యేసు శవము, యేసు దేహాన్ని మోసుకెళ్తాను, పట్టుకెళ్తానని చెప్పి ఆమె తోటమాలనుకొని యేసు ప్రభుతోనే చెప్తుంది. ఒక ఆడ అమ్మాయి, ఒక ఆడ సహోదరి ఒక శవాన్ని మోయగలదా? ఇంకా యేసు ప్రభు లేచాడని ఆమెకు తెలియదు. చూసారా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటే ఆమెకు ఎంత అమోఘమైన ప్రేమ. కొంతమంది సహోదరులు యేసు ప్రభుని ఎంతగానో ప్రేమించినారు. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు ఒకరి ఇంట్లో, సీమోను ఇంట ఉన్నాడని తెలుసుకొని అత్తరుబొడ్డు తీసుకొచ్చి యేసు ప్రభు వెనకల నిలబడి ఆయన పాదాల దగ్గర కూర్చుండి మోకరించి ఒకటే కన్నీరు కన్నీరు కన్నీరు. ఆ కన్నీరు చేత ఆయన పాదాలు తడిసిపోయినాయి. తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది, అత్తరు పూసింది, పాదాలు ముద్దు పెట్టుకుంది. ఎంత ఆరాధన భావమో చూడండి. యేసు ప్రభు చెప్పాడు, సీమోను నేను ఇంటికి వస్తే నువ్వు నాకు తల అంటడానికి నూనె ఇవ్వలేదు, కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, మరి నా తలను అభిషేకించలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఈమె నా పాదాలకు ముద్దు పెట్టుకుంటుంది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. ఆమె విస్తారముగా ప్రేమించింది సీమోను. ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. చూసారా దేవుని బిడ్డలారా, అందుకే కొంతమంది ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు యేసు ప్రభుని ఎంతో అమితంగా ప్రేమిస్తారు. దేవుని బిడ్డలారా గమనించినారా? బేతనీయ మరియా, అంతకుముందు మనం విన్నాం. బేతనీయ మరియా మరి మిక్కిలి వెలగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని లావిష్గా, చాలా లావిష్గా యేసు ప్రభును ప్రేమించి ఆ యొక్క మరి పగలగొట్టి
యేసు ప్రభువును అందరి ముందర ఆరాధన చేసింది. ప్రభు పట్ల తనకున్న ప్రేమను కనపరిచింది. గమనించినారా దేవుని బిడ్డలారా? అందుకే నేను చెప్తున్నాను, ఈ సహోదరులు యేసు ప్రభువును ఎంతో ప్రేమించినారు. వాళ్ళన్న దయ్యాలను యేసు ప్రభు వెళ్ళగొట్టాడు. బైబిల్లో ఒక చోట రాయబడింది, తమ ఆస్తితో వీళ్ళు ఎవరో తెలుసా? సామాన్యులు కాదు. వీళ్ళు కోటీశ్వరుల భార్యలు, లక్షాధికారుల భార్యలు వీళ్ళు. బైబిల్లో రాయబడింది, తమకున్న ఆస్తి చేత వీరు ఆయనకు ఉపచారం చేస్తూ వచ్చారని వ్రాయబడింది. కావాలంటే చూడండి, ఒక వచనం చదువుతాను. లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మొదటి 3 వచనాలు. లూకాసు వార్త 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను. ఈ స్త్రీలు ఎవరంట? అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టుకున్న స్త్రీలు. అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్య యోహన్న. హేరోదు అంటే రాజైన హేరోదు గృహ నిర్వాహకుడు. సామాన్యులు కాదు వీళ్ళు, స్త్రీలు, కోటీశ్వరులు, లక్షాధికారుల ధనికుల యొక్క భార్యలు వీళ్ళు. యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. 3వ వచనం. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో యేసు ప్రభుతో పాటు వెనకలు వెళ్ళేవాళ్ళు. ఈ సిస్టర్స్ కూడా వెళ్ళి తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చింది. 4వ వచనం. 4వ సంఖ్య వేసి కింద ఫుట్ నోట్లో ఆయనకు ఉపచారము చేయొచ్చు అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఈ సిస్టర్స్కి, సహోదరులకి యేసు ప్రభు అంటే అమితమైన ప్రేమ, అమోఘమైన ప్రేమ కదా. శిలువ దగ్గర చూస్తే లాస్ట్ వరకు ఉన్నారు, సమాధి చేసేంత వరకు. సమాధి దగ్గర చూస్తే అందరికంటే ఫస్ట్ పోయినారు. లాస్ట్ ఆఫ్ ద క్రాస్, ఫస్ట్ ఆఫ్ ద టూమ్. అక్కడికి పోతే సమాధి తెరవబడింది. యేసు ప్రభువు తాను చెప్పినట్లుగా మృతుల్లో నుండి లేచినాడు. యేసు ప్రభు ముందర చెప్పండి, సమాధి తల వంచింది. యేసు ప్రభు ముందర సమాధి తల వంచింది, మరణం కూడా తల వంచింది. ఒకరోజు యేసు ప్రభు నాయిన్ అనేటువంటి కదా ఒక ఊరికి వెళ్తా ఉంటే, యాయిర గ్రామానికి వెళ్తుంటే ఒక విధవరాలు కుమారుడు శవం ఎదురుకొస్తుంది. యేసు ప్రభు ఇట్లా పోతున్నాడు, శవం ఇట్లా వస్తుంది. ఒక విధవరాలి కుమారుడు పాడలో మోసుకొని పోతా ఉన్నాడు. ఆమె ఒక్కగానొక కుమారుడు, దానికి తోడుగా ఆమె విధవరాలు. యేసు ప్రభు ఆ మీద కనికరపడి చిన్నవాళ్ళే ఒక మరణం ఎదురొచ్చింది, శవం ఎదురొస్తే చెప్పండి, యేసు ప్రభు ఆ వ్యక్తిని లేపినాడు. యేసు ప్రభు ఎదుట మరణము తల వంచేసింది. అందుకే యేసు ప్రభు నమ్ముకున్న వారు కూడా మరణాన్ని సవాలు చేయొచ్చు. యేసు ప్రభు నమ్ముకున్న వారు ఎవరు కూడా మనం మరణానికి భయపడాల్సిన పని లేదు. బైబిల్లో రాయబడింది, మరణ వేదనలు తొలగించినాడు. అపోస్తలుల కాల గ్రంథంలో చూడండి. నువ్వు ఈరోజు నమ్మి బాప్తీసం పొంది ఉండి కూడా నువ్వు మరణానికి భయపడుతున్నావంటే నువ్వు సరిగా నమ్ముకోలేదు. నీ రక్షణ సరైన రక్షణ కాదు. నీ పునాది సరిగా లేదు. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ నీకు లేదు. మరణానికి నువ్వు భయపడుతున్నావంటే నువ్వు సరిగా నమ్ముకోలేదు. చెక్ యువర్ హార్ట్. అపోస్తలుల కాల గ్రంథము 2వ అధ్యాయము చూడండి, 34వ వచనం చదువుతాను. 24వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 2nd chapter verse 24. మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవుడు ఆయనను లేపినాడు. మరణ వేదనలు తొలగించబడ్డాయి.
చూసారా, మరణము మహిమాన్వితమైపోయింది. చాలా మంది భక్తులు మరణాన్ని కోరుకుంటారు తెలుసా. చెడ్డ ప్రవక్త మంచి మరణాన్ని కోరుకున్నాడు. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు వచ్చునుగాక అన్నాడు. ఎవరు? సోద చెప్పేటువంటి బిలాము. బిలాముకు మంచి వరాలు ఇచ్చాడు దేవుడు. కొంచెం భవిష్యత్తు గురించి చెప్పగలడు. కొన్ని వరాలు ఉన్నాయి, కొన్ని తలాంతులు దేవుడు ఆయనకి ఇచ్చాడు. కొంతమంది వరాలను తలాంతులు ఏం చేస్తారు తెలుసా, డబ్బుకు అమ్ముకుంటారు. బంగారము వెండికి అమ్ముడుపోయి బిలాము ఏం చేశాడు తెలుసా, ఇశ్రాయేలు వాళ్ళు శపించడానికి వరం ఉంది కదా, కొంతమంది వరాలను అమ్ముకుంటున్నారు. వాక్యం చెప్పండి, మీటింగ్స్కి రమ్మంటే ఈ ప్రసంగానికి ఇంత వీళ్ళని అడుగుతున్నారు మనం దైవ సేవకులు తెలుసా. మీటింగ్లో మాకు వచ్చి కీబోర్డ్ వాయించంటే రోజుకింత అని అడుగుతారు. మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. ప్యాడ్స్ కొట్టండి, డ్రమ్స్ కొట్టండి మీటింగ్ల కంటే రోజుకింత ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. పిలిచిన మనం ఏదో ఛార్జీలకు పెట్రోల్కు అంతో ఇంత ఇచ్చి పంపిస్తాం కదా. చాలా మంది వరాలను తలాంతులను అమ్ముకుంటా ఉన్నారు. బిలాము ఏం చెప్పాడు, నాకు నీతిమంతుల మరణము వంటి మరణము అన్నాడు, కానీ ఖడ్గం చేత చంపబడ్డాడు. దేవుని బిడ్డలారా, యెహోవా భక్తుల మరణమైన దృష్టికి విలువ కలది. 23వ కీర్తన 4వ వచనం, దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, మరణాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. చూసారా, తెలుగు బైబిల్లో గాఢాంధకారపు లోయనుంది, ఇంగ్లీష్ బైబిల్లో మరణాంధకారపు లోయనుంది. దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ డీప్ డార్క్నెస్, దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, మరణాంధకారపు లోయలో గుండా వెళ్ళినా కూడా నేను చెప్పండి ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు. మరి నేను నమ్ముతాను, ఒక యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డ చనిపోయేటప్పుడు యేసు ప్రభు వచ్చి తీసుకెళ్తాడు, చేయి పట్టుకొని తీసుకెళ్తాడు, చేయి పట్టుకొని మరణ నదిని దాటిస్తాడు. యేసు ప్రభు నమ్ముకున్న మరణం అంటే భయమే ఉండదు. చూసారా, దేవుని పాట పాడాం కదా, మరణ భయము లేదు మనకు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. యేసు ప్రభు లేచినప్పుడు అన్ని తల వంచినాయి. మీకు విషయం తెలుసా, టోటలీ సాటన్ వాజ్ డిఫీటెడ్ ఆన్ ద క్రాస్. సాతానుడు పూర్తిగా సిలువలో ఓడిపోయినాడు. ఎక్కడుందా వచనము? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. 15వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మనం ఈ డివైన్ లైఫ్లో మనం ఏ వాక్యం చెప్పినా వాక్యం చూపించే చెప్తాం. మనం కల్లిపొల్లి మాటలు కదా, కాకమ్మ కథలు, గువ్వమ్మ కథలు, టైంపాస్ మాటలు చెప్పాం. అంతా లేఖనాల్లో బైబిల్లో ఏముంది అదే మనం చెప్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని, మరణం యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని. అపవాది ఎవరంట? మరణం యొక్క బలము కలిగినటువంటి వాడు, మరణాన్ని చూపించి మనం భయపెట్టేవాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న భక్తులందరూ భయపడేవారు మరణానికి. మనకున్న ధైర్యం వాళ్ళకు ఉండేది కాదు. దావీదు కావచ్చు, మోషే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఓల్డ్ టెస్టిమెంట్ భక్తులందరూ కూడా మరణానికి భయపడేవారు. అదే మరణం యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఏం చేశాడు? మరణము ద్వారా నశింప చేయడానికి. జీవితకాలమంతయు మరణ భయం, జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడైను. నౌ సేటన్ బికేమ్ పవర్లెస్. సాతానికి ఇప్పుడు పవరే లేదండి, పవర్లెస్, బికేమ్ పవర్లెస్. సాతానికి భయపడుతున్నావా? నువ్వు దేవుని నమ్ముకోలేదు సరిగా, ప్రభు పని నీకు విశ్వాసం లేదు. ఉదయకాలం ప్రభు బలలో జ్ఞాపకం చేసుకున్నాం. బలవంతుడు, బోయజెంట్ ఎవరు చెప్పండి? మైటీ గాడ్, మైటీ గాడ్. యేసు ప్రభు ఎవరో తెలుసా? ఆయన బలవంతుడు. యేసు ప్రభు ఎవరో తెలుసా? శక్తిమంతుడు. యేసు ప్రభు శక్తిమంతుడు. దేవుని బిడ్డలారా, ఏ దేవుడు కావచ్చు, ఏ దేవత కావచ్చు, ఏ నామము కావచ్చు, అన్ని యేసు ప్రభు కిందే, అన్ని యేసు ప్రభు కిందే.
మొత్తం యేసు ప్రభు కిందే. బైబిల్లో రాయబడింది, సమస్తము ఆయన పాదముల కింద ఉంచబడింది. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము చదువుతా ఉన్నాము. యేసు ప్రభు సమస్తము కూడా యేసు ప్రభు పాదముల కింద ఉంచబడింది. 7వ వచనం, నువ్వు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావాలతో వాని కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. అదా సమస్తము యేసు ప్రభు పాదాల కింద ఉంచబడింది. ఇప్పుడు చూడండి 9వ వచనం, దేవుని కృప వలన ఆయన అనగా యేసుక్రీస్తు ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించను. He tasted death for every man. కదా, ఇప్పుడు కొన్ని వందల మంది మనం చర్చకు వచ్చినాం. మీకు కొంతమందికి అనుమానం రావచ్చు, యేసు ప్రభు నా కోసం చనిపోయినాడా, నా పాపం కూడా సిలువలో మోసుకున్నాడా, నేను ఘోర పాపం కదా, నేను అసలు వేరే వాళ్ళ కోసం అయితే చనిపోయి ఉంటాడేమో కానీ యేసు ప్రభు నా కొరకు చనిపోయినాడా, నా పాపం తీసుకున్నాడా? లోకములో అందరూ పాపులే కదా, లోకములో పరిశుద్ధ పాపి ఉండడు, హోలీ సిన్నర్ లోకంలో లేరు, అందరూ పాపులే, అందరూ పాపులే. అందుకొరకు యేసు ప్రభు దేవుని కృప వలన యేసుక్రీస్తు ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాడు. He tasted death for every man. కాబట్టి ఏమంట, ఆ మరణం అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున, ఇప్పుడు చెప్పండి, మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఇప్పుడు పరలోకంలో యేసు ప్రభు ఎంత మహిమలో ఉన్నాడో తెలుసా? మరణమును జయించిన వాడు యేసు ప్రభు. ఎవరు? సమస్త ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, యుగమునందు మాత్రమే కాకుండా రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా యేసు ప్రభు ఉన్నాడు. ఈ మాటలు చదువుతుంటే మనకు ఎంత సంతోషం. ఒక్క భారతదేశంలోనే 33 కోట్ల దేవతలంట, ఒక్క భారతదేశంలోనే. మరి మిగతా దేశాల్లో ప్రపంచమంతా ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలు? యేసు ప్రభు దానియేలు గ్రంథంలో రాయబడింది, యేసుక్రీస్తు దేవతలకు ఆయన దేవుడు. చదువుతారా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో చూడండి. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు. సండే స్కూల్ పాట ఉంది, వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. అదండి, ఎంత శక్తి కలిగిన దేవుని మనము ఆరాధన చేస్తున్నాము, ఎంత గొప్ప దేవుని మనం నమ్ముకున్నామో చూడండి. 2వ అధ్యాయం 47వ వచనం, దానియేలు గ్రంథం, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2 వర్స్ 47. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును. ఎవరు మన దేవుడు? ఎవరు చెప్పండి? నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. మన దేవుడు ఎవరు? దేవతలకు దేవుడు. 50వ కీర్తన 1వ వచనం, కీర్తన గ్రంథము 50వ కీర్తన 1వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 50వ కీర్తన 1వ వచనం చదివితే, దేవాది దేవుడు. ఎవరు మన దేవుడు? ఎవరు? యేసు ప్రభు. ఎవరు? దేవాది దేవుడు. ఎంత గొప్ప దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. 1వ అధ్యాయమే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడండి, యేసు ప్రభు ఎంత గొప్ప స్థానంలో ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. ఆయన అనగా తండ్రి అయిన దేవుడు ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్త ఆధిపత్యము కంటెను,
అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు చదవండి 23వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచినాడు, సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది యేసు ప్రభును తక్కువ అంచనా వేస్తున్నారు. యేసు ప్రభు సమస్తాన్ని జయించి లేచినటువంటి గొప్ప దేవుడు. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు ఏం చెప్పినాడో చూడండి. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు ఏం చెప్పినాడో చూడండి. 2వ అధ్యాయంలో పౌలు వివరిస్తూ యేసు ప్రభు స్థానం స్థితిని గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి. 5వ వచనం నుండి చదువుదాం. క్రీస్తు యేసును కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉన్నట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగానగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగునట్లును. అందుకే చెప్పాను, ఇప్పుడు నువ్వు దైవ సన్నిధిలో మోకరించకపోతే ఒకరోజు మోకరించాల్సి, యవన బిడ్డలందరి కింద కూర్చోవాలి, ఆరాధనలో మోకరించాలి, ప్రార్థన చేసేటప్పుడు మోకరించాలి కదా. ఏదైనా మీకు అనారోగ్యం ఉంటే అది వేరు, కానీ ప్రతి వాని ఆ రోజు ఒక రోజు వస్తుంది, ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగుతుంది. ప్రతి వాని నాలుకన తండ్రిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటుంది. ఒప్పుకున్నట్లుగా దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, యేసు ప్రభు నామం అన్ని నాముల కంటే పైన. మన భారతదేశంలో ఊరికి దేవతలు ఉంటారు, దేవుళ్ళు ఉంటారు, గ్రామ దేవత అంటారు కదా. విజయవాడకు పోతే ఒక దేవుడు, శ్రీశైలం పోతే ఒక దేవుడు, సిద్ధికి వెళ్తే ఒక దేవుడు కదా, తిరుపతి పోతే ఒక దేవుడు, ఒక గ్రామానికి వెళ్తే ఇంకో దేవుడు. ఎక్కడ మన దేశంలో ఊరికి గ్రామానికి దేవతలు ఉంటారు. బైబిల్లో రాయబడిన దేవుడు ఆయన అధికముగా హెచ్చించినాడు. దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామం ఎంత శక్తి కలిగిన నామం. యేసు ప్రభు నామం అన్ని నామాల కంటే పైనామం. మన శుక్రవారం కూడా మనం పాడినట్టున్నాం, యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే కదా. యేసు ప్రభు నామం ఎంత శక్తి గల నామం, ఎంత గొప్ప నామమో దేవుని వాక్యములో మనం చూడగలం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అన్ని నామల కంటే పైనామము యేసు ప్రభు నామం. పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు ఏం చెప్తున్నాడో చూడండి. 3వ అధ్యాయంలో ఒకసారి చూడండి. పేతురు తన పత్రికలో 3వ అధ్యాయంలో రాస్తూ ఏం చెప్పినాడో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆఖరి వచనం, 3వ అధ్యాయము, క్షమించండి 4వ అధ్యాయము, 4వ అధ్యాయమా కాదు 3వ అధ్యాయమే ఆఖరి వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి చెప్పండి, దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండెను. ఎంత మాట చూడండి. యేసు ప్రభు ఎంత శక్తి కలిగిన వాడు, యేసు ప్రభు ఎంత మహిమ కలిగిన వాడో చూడండి.
యేసు ప్రభు సమాధిని జయించి, చావును జయించి, సాతానును జయించి పరలోకానికి వెళ్ళి, చెప్పండి యేసు ప్రభు ఏంటి? ఆయన దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను, అధిక శక్తులు అంటే ఏం చెప్పండి? అప్పుడప్పుడు దయ్యాలు పడిన వాళ్ళు వస్తే ఏం పేరు నీ పేరు అంటే ఆదిశక్తి అంటారు, నాగశక్తి, నాగపాము శక్తి కదా, ఆదిశక్తి, నాగశక్తి అంటారు. దయ్యాలు పడిన వాళ్ళు ఆ శక్తి ఈ శక్తి అంటారు కదా. మరి యేసు ప్రభు శక్తుల మీద కూడా అధికారం పొందిన వాడై సర్వశక్తిని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడని దేవుడి వాక్యంలో మనం చదువుతున్నాం. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, తల వంచింది, మరణం తల వంచింది, సాతానుడు తల వంచినాడు, సమాధి తల వంచింది, అందరూ ఓడిపోయినారు. యేసు ప్రభు మృత్యువును జయించి అని లేచినాడు. ప్రకటన గ్రంథములో యేసు ప్రభు వారు చెప్పిన మాట చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఏం చెప్పినారు? ప్రకటన గ్రంథం జూమ్ పైన చూడండి, కనెక్ట్ చేయండి. యేసు ప్రభు ఆయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏమని చెప్పారు? 18వ వచనం చదువుతుంది. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను కదా. దాని పైన ఏమన్నాడు యేసు ప్రభు? భయపడకము. ఎప్పుడు యేసు ప్రభు రొమ్మున అనుకునే యోహాను, చెప్పండి, ఎప్పుడు యేసు ప్రభు ఎప్పుడు కూర్చున్నా సరే యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న ఈ యోహాను పునరుత్థానుడైన ప్రభును చూస్తే చచ్చిన వారి వల్లే పడిపోయాడు. The more we see him, the more we tremble him కదా. ఆయన ఎక్కువ చూసేవారు ఆయనకు భయపడతారు. నీకు దైవ భయం లేదంటే యేసు ప్రభును సరిగా చూడదు. The more we see Jesus, the more we fear to Jesus. ఎక్కువగా నువ్వు ఎక్కువగా యేసు ప్రభు పునరుత్థానుడైన ప్రభువును చూస్తే నువ్వు ఎక్కువగా నువ్వు భయపడతావు. ఎప్పుడు ఆయన రొమ్మున అనుకున్న యోహాను పునరుత్థానుడైన ప్రభువును చూసినప్పుడు చచ్చిన వారి వల్ల ఆయన మీద పడిపోయినాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు చూడండి, భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు, యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు, యుగ యుగములు అయినా సజీవుడై ఉన్నాడు. చూసారా? మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. We cannot die until God's appointed time. ఎవరు కూడా చనిపోరండి, ఎవరు చనిపోరు. గుర్తుపెట్టుకోండి, భయపడద్దు, మరణానికి భయపడద్దు. మరణం యొక్క తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి, యేసు ప్రభు చేతిలో. ఆ యొక్క తలుపు తెరిస్తేనే నీవు పరలోకాన్ని నువ్వు మరణిస్తావు తప్ప. మనం చూచినట్లయితే ఏమని రాయబడిందో తెలుసా? మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయని యేసు ప్రభు వారు చెప్పారు. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను భయపడకము, మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు, యుగ యుగములు నేను సజీవునై ఉన్నాను. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, కానీ ప్రతి మతం కూడా సమాధితో సమాప్తం. ఏ రిలీజన్ తీసుకోండి, మత బోధకులు వచ్చినారు, మత నాయకులు వచ్చినారు, మతాన్ని స్థాపించారు, మత గ్రంథం రాశారు. ప్రతి ఒక్కరికి మత గ్రంథం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇట్లాంటి మీటింగ్, ఇలాంటి హాల్ కూడా ఉంటుంది కదా. వాళ్ళు కూడుకునే స్థలం ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉంటుంది. ఏది? ఇలాగ వాక్యాలు చెప్పేది ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏ మతంలోనూ చూడండి, మత గ్రంథం ఉంటుంది, మత పద్ధతులు ఉంటాయి, కానుకేసేది ఉంటుంది, ఇట్లా మీటింగ్ పోయేది ఉంటుంది, వాక్యాలు వినేది ఉంటుంది, మత బోధలు ఉంటాయి, మత గురువులు ఉంటాయి. కానీ ప్రతి మతం కూడా సమాధితో మరణంతో సమాప్తం. క్రైస్తవంలో ప్రత్యేకత ఏంటో తెలుసా? యేసు ప్రభు సజీవుడు, యేసు ప్రభు సజీవుడు. జీసస్ ఇస్ అలైవ్, అలైవ్. యేసు ప్రభు ఆయన జీవిస్తున్నవాడు, యుగ యుగములు, యుగ యుగములు జీవిస్తున్నటువంటి వాడు.
అందుకే చూడండి, దయ్యాలు కూడా యేసు ప్రభు అంటే వణికిపోతాయి. దేవుని బిడ్డలారా, గమనించినారా? యేసు ప్రభువారు చెప్పారు, మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. అందుకే దేవుని అపాయింటెడ్ టైం కంటే ముందు ఎవ్వరు చచ్చిపోరు. ఆయన తలుపు తెరిచి నువ్వు మరణానికి పో అని చెప్తేనే ఒక వ్యక్తి మరణిస్తాడు. ఎవ్వరు కూడా ఆయన సెలవు లేకుండా ఎవ్వరు కూడా చనిపోరు. యేసు ప్రభు ఎంత శక్తి కలిగిన దేవుడు మీరు గమనించండి దేవుని బిడ్డలారా. కాబట్టి మన ప్రభు ఎంత గొప్ప దేవుడు. మనము ఆయన సజీవుడని లోకానికి మనం రుజువు చేయాలి. యేసు ప్రభు సజీవుడని ఎలా తెలుస్తుంది చెప్పండి? యేసు ప్రభు సజీవుడు ఎలా తెలుస్తుంది? దానికి సాక్ష్యం నీ బతుకు నా బ్రతుకే కదా. కూనికోరులు, వ్యభిచారులు, వేశ్యలు, మాంత్రికులు, చెప్పండి ఎంతమంది మారిపోయినారు. పౌలు సువార్త చెప్తే మాంత్రికులు రక్షణ పొంది మాంత్రిక పుస్తకాలు తీసుకొని కాల్ చేస్తే 50,000 వెండి రూకలైంది. మాంత్రిక పుస్తకాలు చెప్పండి, మంత్రతంత్రాలు చేసే పుస్తకాలు తీసుకొచ్చి కాలిస్తే 50,000, ఎప్పుడు 2000 సంవత్సరం 50,000 వెండి రూకలంటే ఇప్పుడు ఎన్ని లక్షలు అవుతుందో మీరు ఆలోచించేయండి. యేసు ప్రభు నామములో, సువార్తలో, ఆయన మరణములో, పునరుత్థానములో ఎంత శక్తి ఉందో మీరు చూడండి. ఎంతమంది మారిపోయినారు. హానికరుడు, దూషకుడు, హింసకుడు, హానికరుడు కదండి. ఆ యొక్క పౌలు కూడా ఎంత మారిపోయినాడు. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు సజీవుడని నీ బ్రతుకు నా బ్రతుకు ద్వారా మనం అందరికీ చెప్పాలి. మన జీవితాలే యేసు ప్రభు సజీవుడని సాక్ష్యం పలకాలి. మారావా? హాస్పిటల్లో ఉన్నావే, కాలేజీలో ఉన్నావే, ఆఫీస్లో ఉన్నావే, డిపార్ట్మెంట్లో ఉన్నావే, ఇరుగు పరుగు మధ్య ఉన్నావే, అపార్ట్మెంట్స్లో ఉన్నావే, కాలనీలో జీవిస్తున్నావే. నీ జీవితం చూసిన వారు యేసు ప్రభు సజీవుడని చెప్పగలుగుతున్నారా? నీలో యేసు ప్రభు ప్రత్యక్షం కావాలి కదా. నీ మారిన జీవితమే, నీ మారిన బ్రతుకే కదండి మరి యేసు ప్రభు సజీవుడని చెప్పగలదు. ఆ రోజుల్లో ఏమైందో తెలుసా? ఆ రోజుల్లో 2 పుకార్లు పుట్టించినారు. ఒకటి ఏంటంటే, యేసు ప్రభు సిలువలో చనిపోలేదు, కేవలం అన్కాన్షియస్ అయిపోయినాడు. చల్లని సమాధిలో పెడితే 3వ రోజుగా చల్లదనానికి యేసు ప్రభు లేచి ఎక్కువ వెళ్ళిపోయినాడు అని ఒక పుకారు పుట్టించినాడు. చెప్పండి సాధ్యమేనా అది? చూడండి బైబిల్లో మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఏం జరిగిందో చూడండి. చనిపోకపోతే సమాధికి అప్పగిస్తాడా పిలాతు? చెప్పండి. కొంతమంది ఏం చెప్తున్నారు? యేసు ప్రభు సిలువలో చనిపోలేదు, అన్కాన్షియస్ అయిపోయినాడు, చనిపోయాడని పొరపాటున చల్లని సమాధిలో గుహలో పెట్టారు, ఆ చల్లదనానికి ఆదివారం కంతా లేచిపోయినాడు యేసు ప్రభు అని కొంతమంది ప్రచారం చేశారు. పుకార్, రూమర్ అంటారు. అది సాధ్యమేనా? పిలాతు ఏం చేశాడో చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం. పిలాతు, లేదా మొదటి నుంచి చదువుదాం, 43 నుంచి చదువుదాం. కనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాను. ఇంతవరకు రహస్య శిష్యుడు, బహిరంగ శిష్యుడు అయినాడు. ఇంతవరకు రహస్య శిష్యుడు బైబిల్లో ఉంది. చాలా రహస్యంగా నమ్ముకున్నాడు శిష్యుడే, కానీ ఇంతవరకు సీక్రెట్ బిలీవర్గా ఉన్నాడు కదా. ఇప్పుడు రహస్య శిష్యుడు ఇప్పుడు ఏమైనాడంటే బహిరంగ శిష్యుడే. తెగించినాడు. ఎమ్మెల్యేగా ఉండేవాడు, అక్కడ ఒక సభ్యుడిగా ఉండేవాడు, సన్హెద్రిన్ సభలో ఒక సభ్యుడిగా ఉండేవాడు. ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎట్లుంటారు? ఎమ్మెల్యేలు దాంట్లో ఒకటిగా ఉండేవాడు. ఏమనుకున్నాడేమో, ఈ ఉద్యోగం వద్దు నాకు, ఈ పదవద్దు, ఈ రాజకీయం నాకు వద్దు, పలుకుబడి ఉంది కాబట్టి నేరుగా పిలాతు దగ్గరికి తెగించినాడు. క్రైస్తవ జీవితంలో నువ్వు తెగింపు లేకపోతే నువ్వు పనికే రావు. చెప్పండి, యేసు ప్రభు కొరకు నువ్వు తెగించాలి.
కదా, కొన్నిసార్లు మమ్మీ డాడీ వాళ్ళను, చదువును, ఉద్యోగాన్ని కదా, కొన్ని పాపాలను, కొన్ని స్నేహాలను కదా, చాలా కఠినమైన తీర్మానాలను చేసుకోవాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది యేసు ప్రభువును నమ్ముకున్న బిడ్డలు నామకార్థ విశ్వాసులుగా ఉన్నారు కదా. నిద్రను త్యాగం చేయలేరు, డబ్బును త్యాగం చేయలేరు, భార్యను త్యాగం చేయలేరు, భర్తను త్యాగం చేయలేరు, పిల్లలను త్యాగం చేయలేరు కదా. ఎంత ప్రేమ, భర్త అంటే ఎంత ప్రేమ, భార్య అంటే ఎంత ప్రేమ, పిల్లలంటే ఎంత ప్రేమ, ఆకలిని త్యాగం చేయలేరు. నువ్వు ఒక దేవుని బిడ్డవేనా? నువ్వు ఒక నామకార్థ క్రైస్తవుడు, నామకార్థ దేవుని బిడ్డవు. అర్మత యోసేపు తెగించినాడు. నేరుగా తనకున్న పలుకుబడిని బట్టి పిలాతు దగ్గరకు పోయి యేసు ప్రభు దేహాన్ని అడిగితే పిల్లలకు ఆశ్చర్యం వేసింది. అప్పుడే యేసు ప్రభు చనిపోయినాడా? ఇప్పుడు చదవండి 15వ అధ్యాయము 44వ వచనం. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి, చూడండి, ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించాడు. ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగాను. అప్పుడు శతాధిపతి ఏమన్నాడు? అవును, చనిపోయినాడు అని చెప్పాడు. కానీ రూమర్ ఏం చేస్తున్నారు? యేసు ప్రభు చనిపోలేదు, ఏం చనిపోలేదు, ఊరికే ఆయన శిలువలో అన్కాన్షియస్ అయిపోయినాడు, సమాధిలో పెట్టారు, యేసు ప్రభు చనిపోనే లేదు. ఆ చల్లని సమాధికి ఆదివారం తెల్లారుజామున మేల్కొని బయటకు వచ్చాడని రూమర్ చెప్పారు. కానీ పిలాతు చూడండి ఏం చెప్పాడు? శతాధిపతిని పిలిపించినాడు, తెలుసుకున్నాడు, చనిపోయినాడని తెలుసుకున్నాడు. ఆ కావాలని శతాధిపతి డిక్లేర్ చేశాడని చనిపోయినాడని. ఒక రకంగా డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చినాడు. ఎవరు? శతాధిపతి. అప్పుడు 45వ వచనం, శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవము అప్పగించను. కాబట్టి యేసు ప్రభు శిలువలో చనిపోయింది వాస్తవమా కాదా? వాస్తవం. దేవుని బిడ్డలారా, మరి ఇందాక మన బల్లలో సహోదరుడు కూడా గుర్తు చేశాడు, జాన్ మోజెస్. ఏంటి? లేఖనముల ప్రకారమైన మనం పాపం నిమిత్తము మృతి పొందెను. కాబట్టి ఆయన శిలువలో చనిపోయింది వాస్తవం, తిరిగి లేచింది వాస్తవం. సెకండ్ రూమర్ ఏంటంటే, రెండవ పుకారు ఏం పంపించినారంటే, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో రెండవ పుకారు ఏం పుట్టించినారో చూడండి. 62వ వచనం నుండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 60. ఏమైనా కార్లు అడ్డమన్నాయేమో చూడండి, ఎవరు హారం కొడుతున్నారు. 62వ వచనం నుంచి. మరునాడు ఆయన సిద్ధపరచు దినమనకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం అన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించును. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచునని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదగురై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. రెండవ పుకారు ఏంటో తెలుసా? కావలి వారు నిద్రపోతుంటే శిష్యులు వచ్చి యేసుప్రభుని ఎత్తుకొని పోయినారు, కాబట్టే యేసుప్రభు సమాధి ఖాళీ ఉందని సెకండ్ రూమరు పుకారు పుట్టించినారు, వదంతి పుట్టించినారు. చూసారా దేవుని బిడ్డలారా? మరి అప్పుడు ఏమని చెప్పాడు పిలాతు? పోండి, రాను వారిని తీసుకెళ్ళండి, కావలి వారిని తీసుకోండి, సాధ్యమైనంత వరకు దాన్ని భద్రం చేయండి, సమాధిని భద్రం చేయండి. చైన్లు వేశారు, ముద్ర వేశారు, భద్రం చేశారు. పెద్ద రాతిని ఉంచినారంట, పెద్ద రాతిని. మీకు విషయం చెప్పాలి ఏంటంటే, యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేస్తాడన్న విషయము శిష్యులు మొత్తానికే మర్చిపోయినారు. శత్రువులకు జ్ఞాపకం ఉంది, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు గుర్తుంది, కానీ శిష్యులకు గుర్తు లేదు. అసలు గుర్తు లేకపోతే వాళ్ళు యేసు ప్రభు శవాన్ని ఎలా ఎత్తుకుపోతారు? ఓ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇప్పుడు అది ఆ దేశంలో ఏమైందంట?
అట్లే పుకారులాగా వదంతిలాగా అయిపోయిందంట. ఇప్పుడు చదవండి 11వ వచనం 28వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనం నుండి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచుండగా తన శిష్యులు రాత్రి వేళ వచ్చి ఆయన ఎత్తుకొని పోరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతని సమ్మతించి నీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఏమని ప్రసిద్ధి చేశారు? మేము నిద్రపోతుంటే శిష్యులు వచ్చి యేసుప్రభు దేహాన్ని ఎత్తుకొని పోయినారని వదంతి పుట్టించినారు. ఎంత శోచనీయమైన విషయమో చూడండి. రక్షణకు మూలమేంటో తెలుసా? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపదని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సజీవుడు ఆయన సజీవుడని లేఖనాలలో మనము తెలుసుకుంటున్నాం. 40 రోజులు ఈ లోకంలో ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. 11 సార్లు ప్రత్యక్షమైనాడు. చెప్పండి, 11 సార్లు ఆయన ప్రత్యక్షమైనాడు. బైబిల్లో రాసి 11 సార్లు. బైబిల్లో రాయని ఎన్నిసార్లు ప్రత్యక్షం మనకు తెలియదు. బైబిల్లో ప్రకారంగా యేసు ప్రభు 40 రోజుల్లో 11 సార్లు ప్రత్యక్షమైనాడు. యేసు ప్రభు తిరిగి లేచిన రోజున అనగా ఏ రోజైతే యేసు ప్రభు మృతుల్లో నుండి లేచాడో అది మొట్టమొదటి రోజే 5 సార్లు ప్రత్యక్షమైనాడు. ఎన్నిసార్లు చెప్పండి? 5 సార్లు. ఒక్కరోజే 5 సార్లు ప్రత్యక్షమైనాడు. మొట్టమొదటిగా చెప్పండి, రెఫరెన్స్ చెప్తే టైం సరిపోదు. మొట్టమొదటిసారి అందరికంటే ఎక్కువ ఫస్ట్ కనిపించింది ఎవరికంటే? మగ్దలేన మరియకు. చూసారా? బైబిల్లో ఒక మాట రాయబడింది తెలుసా? ఆయన ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో చూడండి, మీకు చాలా సహాయపడే వాక్యం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరచుకొందును. చాలా మంచి వచనం కదా. ఇఫ్ యు సీక్ హిమ్ విత్ యువర్ హోల్ హార్ట్, పూర్ణ హృదయంతో మీరు నన్ను వెదకని ఎడల, పూర్ణ హృదయంతో మీరు నన్ను విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరచుకొందును. ఎందుకంటే ఇంకేం వాక్యం కావాలో చెప్పండి? నీ పూర్ణ హృదయంతో యేసు ప్రభుని వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు కదా. మొట్టమొదటిసారి ఆయన కనపడ్డాడు. విలాప వాక్యములు 3:25. తన్ను ఆశ్రయించు వారిలో యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారిడల ఆయన దయచూపువాడు. తన్ను వెదకు వారిడల ఆయన దయచూపువాడు. మొట్టమొదటిసారి మగ్దలేని మరియ కనపడ్డాడు. రెండవదిగా దూత సందేశముతో శిష్యులకు చెప్పాలని వెళ్తున్న స్త్రీలకు కనపడ్డాడు. రెండు సార్లు. మూడవసారి పేతురు కనిపించాడు. మీరు ఎవరైనా చెప్తారా పేతురు ఎందుకు కనపడాడు? శిష్యులు అందరూ కనపడవచ్చు కదా, పేతురుకు మాత్రం ఎందుకు కనపడాడు చెప్పండి? 3 సార్లు పొందాడు. చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. చాలా డిప్రెస్ అయిపోయినాడు. చాలా డిస్కరేజ్డ్గా ఉన్నాడు. చెప్పండి, డిసప్పాయింటెడ్, డిస్కరేజ్డ్, చెప్పండి, డిప్రెస్డ్. చాలా డిప్రెషన్లో ఉన్నాడు, డిస్కరేజ్డ్గా ఉన్నాడు, డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. నేను యేసు ప్రభును చెప్పినాడే, ప్రభు నన్ను చెప్పినాడు నువ్వు పొంగుతావన్నా కూడా నేను గుర్తుపెట్టుకోలేకపోయినాను. 3.5 సంవత్సరాలు ప్రభుని ఎంత ప్రేమించాను, ప్రభు నన్ను ఎంత ప్రేమించినాడు, ప్రభుకు నేను వెన్నుపోటు పడిచాను. 3 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు, 3 సార్లు దొంకాని అని చాలా 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 వేదనతో ఉన్నాడు. అలా యేసు ప్రభు పునరుత్థాన యేసు ప్రభు ఆయనకు స్పెషల్గా కనపడ్డాడు. చూసాడా? సేమ్ డే
ఏ రోజైతే లేచాడో అదే రోజు యేసు ప్రభు కనపడ్డాడు. నాకు తెలుసు మీలో చాలా మంది డిప్రెస్డ్గా ఉన్నారు, డిస్కరేజ్డ్గా ఉంటున్నారు, డిసప్పాయింట్మెంట్గా ఉంటున్నారు. ఎందుకంటే ఒకవేళ నువ్వు చేసిన పాపమేమో, నువ్వు చేసిన పొరపాట్లేమో. మీలో చాలా మందికి అనుకోవచ్చు, నేను యేసు ప్రభు నేను తగిన వాడిని, నన్ను ప్రేమిస్తాడా యేసు ప్రభు, నా పాపాన్ని దేవుడు క్షమిస్తాడా, నేను ఘోరమైన పాపిని కదా. మన చర్చిలో ఒక సహోదరుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వెళ్తే, నేను సువార్త చెప్తే అని అన్నాడు, నన్ను క్షమిస్తాడా దేవుడు, నన్ను క్షమిస్తాడా అన్నాడు. అవును, దేవుడిని క్షమిస్తాడు. ఈ లోకంలో యేసు ప్రభు క్షమించలేని పాపి లేడు. ఈ లోకంలో యేసు ప్రభు కడగలేని, యేసు ప్రభు రక్తము కడగలేని పాపం ఈ లోకంలో లేదు. ఎంత ఘోర పాపినైనా, ఎంత ఘోర పాపములైనా ప్రభు క్షమిస్తాడు. పేతురు చేసింది కూడా సామాన్యమైన పాపం కాదు. 3.5 సంవత్సరాలు ప్రభుతో తిని త్రాగి పండుకొని సహవాసం చేసి, ప్రభు బోధలు విని, సువార్త చేసి, గ్రామాలకు వెళ్ళి స్వస్థతలు చేసి, దయ్యాలు వెళ్ళగొట్టి పరిచరణలో పాలు పొందిన అపోస్తలుడు పేతురు 3 సార్లు పొంకినాడు. చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్నాడు, డిప్రెస్ అయిపోయినాడు. ఈరోజు యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, పునరుద్ధరుడైన యేసు ప్రభు కదా. నీకు ప్రత్యేకంగా ఆయన దర్శిస్తూ పేతురుని ఎంత ఓదార్చినాడు, ఎంత ఓదార్చినాడు. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే, ఇదే పేతురు పెంతెకోస్తు రోజు ప్రసంగం చేశాడు. 10 minutes మెసేజ్. కరడుగట్టిన యూదులు 3,000 మంది అదే రోజు నమ్ముకున్నారు, అదే రోజు బాప్తిసం తీసుకున్నారు. నిన్న జహీరాబాద్లో 20 సంవత్సరాలు ఒక ఆయన సేవ చేశాడు. జహీరాబాద్లో మన బ్రదర్ సేవకుడు చేసి 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 వెళ్ళిపోయినాడు. మళ్ళా కొత్తగా మనం ప్రార్థన చేశాం కదా, సంగారెడ్డిలో సేవ చేస్తున్న సేవకుడు సంగారెడ్డిలో నుంచి జహీరాబాద్లో కూడా పరిచయం చేస్తే, ఇప్పుడు జహీరాబాద్లో కూడా బ్రదర్ సంఘం ఏర్పడింది. నిన్న నన్ను రమ్మంటే వెళ్ళి బాప్తిస్మాలు ఇచ్చి వచ్చినాను. నిన్న కూడా నేను అదే చెప్పాను. అదే రోజు నమ్ముకున్నారు, అదే రోజు బాప్తిసం తీసుకున్నారు. చూసారా దేవుని బిడ్డలారా, ఎవరో వచ్చి ఆయన మెచ్చుకున్నారంట పేతురు. బా సబాష్, ఎంత శక్తివంతమైన ప్రసంగం, బా ఎంత పరిశుద్ధాత్మతో నిండుకొని, బా ఏం ప్రసంగం, ఎంతమంది రక్షణ పొందినారని చాలా మంది మెచ్చుకుంటే ఆయన ఏమన్నాడంట, ఏమన్నాడు, యాక్సెప్ట్ చేయలేదు. ఏమన్నాడు తెలుసా, భలే చెప్పావులే, జస్ట్ కొన్ని వారాల క్రితం నేను ఆ ప్రభు నేను పొంకినాను, నేను ఘోరమైన పాపిని కదా. కొన్నిసార్లు మనం గర్వించకుండా దేవుడు మన జీవితాల్లో కొన్ని అలవ్ చేస్తాడు. గమనించినారా, ఏమాత్రము గర్వించలేదు పేతురు. ఒక్క ప్రసంగం చేస్తే అన్ని వేల మంది రక్షణలకు వచ్చినారు. ఎంత గొప్పగా వాడుకొని, ఇంత డిప్రెస్డ్, డిస్కరేజ్డ్, డిసప్పాయింటెడ్ పీటర్ను దేవుడు తాను స్వంతంగా కనపడి, ఆయన ఒక్కరికే కనపడి పేతురును బలపరిచినాడు. అది ఎన్నో ప్రత్యక్షత చెప్పండి, ఎన్నో ప్రత్యక్షత. 3వ ప్రత్యక్షత 4వదిగా 24వ అధ్యాయంలో లూకాసు వార్త కింద చదువుకొని చూడండి. ఎమ్మాయి మార్గంలో 15వ వచనం నుండి వాళ్ళు కూడా చాలా డిప్రెస్డ్గా ఉన్నారు. వీళ్ళెవరో తెలుసా, డిసప్పాయింటెడ్ డిసైపుల్స్, శిష్యులే కానీ వీళ్ళు కూడా అంతే. యేసు ప్రభు వస్తాడు అనుకున్నాము, రోమా సామ్రాజ్యం విడిపిస్తాడు అనుకున్నాడే, అయ్యో ఏం విడిపించలేదు, ప్రాణం పెట్టాడు, సమాధిలో కాలు అయిపోయిందంట, ఏమి అయోమయంలో ఉన్నారు, కన్ఫ్యూజ్డ్, చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే యేసు ప్రభు వాళ్ళిద్దరి మధ్యలోకి యేసు ప్రభు వచ్చినాడు. చూసారా, ఎప్పుడైనా భార్య భర్తలు కానీ, ఇద్దరు సోదరులు కానీ సోదరులు కానీ యేసు ప్రభుని గురించి మాట్లాడుకునేటప్పుడు దైవ సన్నిధి మన మధ్యకు వస్తుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ముసలమ్మ కూర్చోట్లేదు, ఎప్పుడు చూసినా రాజకీయం గురించే కొంతమందికి విశ్వాసులు, కొంతమందికి పిచ్చి కదా, రాజకీయాలు అంటే భలే పిచ్చి. ఈయనేమైనాడు, ఆయన ఎప్పుడు టీవీ 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 టీవీ. యేసు ప్రభుని గురించి భార్య భర్తలు మాట్లాడుకోండి. అక్కడ ఏముందో తెలుసా,
సంభాషించుకొనుచుండిరి. 14వ వచనం చూడండి. జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకనితో ఒకడు సంభాషించుచుండిరి. భార్య భర్తలు యేసు ప్రభుని గురించి మాట్లాడండి. ఇంట్లో కుటుంబ ప్రార్థనలో యేసు ప్రభుని సంభాషణ చేయండి కదా. ఇద్దరు సోదరులు వచ్చినప్పుడు ఆయన ఇట్లా, ఈ అక్క ఇట్లా, అమ్మ ఇట్లా కాదు. సోదరులు ఇద్దరు ముగ్గురు కూడినప్పుడు ప్రభుని గురించి సంభాషణ చేయండి. దైవ సన్నిధి మీ మధ్యకు వస్తుంది. కీర్తన గ్రంథంలో ఒక మాట చూడండి ఏమని రాయబడిందో. కీర్తన గ్రంథము 105వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథము 105వ కీర్తన 2వ వచనం చదువుతున్నాను. ఆయన గురించి పాడండి, ఆయన గురించి కీర్తించండి, ఆయన ఆశ్చర్యకాలం అన్నిటి గురించి సంభాషణ చేయండి. ఆయన గురించి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకాలం అన్నిటి గురించి సంభాషణ చేయుడి అనే వాక్యాలు మనం చూస్తున్నాం కదా 4 సార్లు. 5వసారి తోమా లేని సమయంలో యేసు ప్రభు శిష్యులకు ప్రత్యక్షమైనాడు. 6వసారి తోమా ఉన్నప్పుడు శిష్యులకు ప్రత్యక్షమైనాడు. 7వసారి గలిలే సముద్ర తీరమున యోహాను సువార్త 21వ అధ్యాయంలో చేపలు పట్టబోతున్న 7 శిష్యులకు కనపడ్డాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 8వసారి గలిలే ప్రదేశంలోని కొండలపై 11 మంది శిష్యులకు ఆయన ప్రత్యక్షమైనాడు. 1 కొరింథీ 15:6లో 9వసారి ఒకే సమయంలో 500 మంది కంటే ఎక్కువ మంది ఉన్నవారు కనపడ్డాడు. 1 కొరింథీ 15:8లో 10వసారి ప్రభు యొక్క తమ్ముడు యాకోబుకు 10వసారి ప్రత్యక్షమైనాడు. ఆఖరిగా లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఒలీవల కొండపై నుండి శిష్యులకు అందరికి కనపడి ఆరోహణమై ప్రభు పైకి ఆయన వెళ్ళిపోయినాడు. చూసారా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు ఆయన సజీవుడు కాబట్టి మనం ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఆదిమ శిష్యుల గురించి ఒక మాట చెప్పాడు. ఏంటంటే ప్రభు అయిన యేసు పునరుత్థానం గురించి బహుబలముగా సాక్ష్యం చెప్పారు. అదొక మాట చదువుకొని ముగించుకున్నాము. అపోస్తలుల గ్రంథం 4వ అధ్యాయము చూడండి. అపోస్తలుల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనం. అపోస్తలుల గ్రంథము 4:33. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానం గూర్చి సాక్ష్యమిచ్చిరి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏం చెప్పండి? ఎక్కడికి పోయినా మనం ఏం చెప్పాలి? యేసు ప్రభు సజీవుడు, యేసు ప్రభు సజీవుడు, యేసు ప్రభు పునరుత్థానుడు, యేసు ప్రభు పునరుత్థానుడు. నీ జీవితం ద్వారా యేసు ప్రభు గురించి అందరికి యేసు ప్రభు సజీవుడని అందరికీ చెప్పాలి. దేవుని బిడ్డలారా, మరణం అంటే భయపడాల్సిన పని. 10 సంవత్సరాలు నేను చెప్తా ఉంటాను ఒక చిన్న కథ. అదేంటంటే ఒక డాడీ వాళ్ళ డాటర్ ఇద్దరు కూడా నడుచుకుంటూ పోతున్నారంట. ఒక తేనెటీగ ఏం చేస్తుంది? ఈ చిన్న పాప చుట్టూ తిరుగుతారు. తేనెటీగలు తిరిగేటప్పుడు ఏమొస్తుంది చెప్పి శబ్దం వస్తుంది. చూస్తారా మీరు ఎప్పుడైనా? హనీబీ శబ్దం చేసుకుంటూ తిరుగుతాను చిన్న బిడ్డ చుట్టూ. డాడీ డాడీ అని కేకలేస్తుంది. అప్పుడు వాళ్ళ డాడీ చెప్పాడంట, మై డియర్ డాటర్, ఈ తేనెటీగ హనీబీ నన్ను ఆల్రెడీ కుట్టింది. తేనెటీగ కుడితే ఏమవుతుంది చెప్పండి? ఎవరైనా చెప్తారా? వాపు సంగతి వదిలేసింది. దానికి ఏమవుతుంది? దాని ముళ్ళు ఇరిగిపోతుంది. అప్పుడు వాళ్ళ డాడీ చెప్పాడంట, ఆ యొక్క హనీబీని ఆల్రెడీ నన్ను కుట్టింది, దాని ముళ్ళు విరిగిపోయింది, కాబట్టి ఇప్పుడు నేనేమి శబ్దం చేస్తుంది కానీ సాతానుని ఏమీ చేయలేడు. He became powerless on the cross. సాతాను యొక్క బలం అంతా ఉడిగిపోయింది. మరణం యొక్క బలము గలవాడు. He became powerless. చూసారా? మరణం కూడా ఏమీ చేయలేదు. నువ్వే మరణాన్ని సవాలు చేయొచ్చు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నమ్ముకోండి. వాళ్ళు చాలా గట్టిగా నమ్ముకోండి. నువ్వు నమ్ముకొని ఉండి కూడా నువ్వు దిగజారిపోయినా, నమ్మి బాప్తీసం పొంది కూడా
కొంతమంది పాపాలు చేశారు. మళ్ళా యేసు ప్రభువుకి రా. ప్రపంచవ్యాప్తంగా కోట్ల 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 మంది పాపులను, దిగజారిపోయిన విశ్వాసాలను ఆదరించిన వాక్యం నా దగ్గరకు వచ్చి వాటిని ఎంత మాత్రం బయటికి త్రోసివేయండి. కాబట్టి ఇంటికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని దేవుడు తన కృప మనడగా విస్తరింప చేయనుగాక.